హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే కాకరకాయ ఫ్రై. సో కాకరకాయ ఫ్రై డిఫరెంట్గా పోపు వేస్ట్ చేస్తున్నాను. నేను తగినంత నూనె వేసుకున్నాను. ఫ్రాక్చర్ చేయి మీకు అందరికీ తెలుసు, నేను కదపలేను. సో వీడియో ఒక చేత్తో తీస్తాను. సో ఒక చేత్తో, ఏ చేత్తో అయితే రైట్ హ్యాండ్ నాది ఫ్రాక్చర్ అయిందో దాంతో కదపలేను కాబట్టి మీకు జస్ట్ చూపిస్తున్నాను. నేను ఆవాలు వేసుకోలేదు. జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అదిగో వెల్లుల్లిపాయలు వేసాను. అలాగే పసుపు కూడా వేసేసాను. సో ఎక్కువ నేను కదపలేను. చాలా చాలా నొప్పిగా ఉంటుంది, చాలా పెయిన్గా ఉంటుందండి. అసలు చాలా ఇంపాసిబుల్గా ఉంటుంది. బట్ ఆల్సో నేను కన్సిస్టెంట్గా నేను వీడియోస్ పంపించాలి కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఇవాళ డిఫరెంట్గా చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసాను, వెల్లుల్లిపాయలు వేసాను, అలాగే ఎండుమిరపకాయలు వేసి పోపు వేసి చేస్తున్నాను. సో ఇది బాగా వేగిపోయింది. ఇప్పుడు నేను కాకరకాయలు వేసేస్తాను. కాకరకాయలు వేసాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, వేగుతున్నాయి. ఇలాగా నేను కాకరకాయ ముక్కలు చక్రాల్లాగా తరిగి వేసేసుకున్నాను. ఇవి 2-3 విడతల వరకు మూత పెట్టుకోవచ్చండి. మూత పెట్టేసుకుంటే సాఫ్ట్గా అయిపోతాయి. ఒక 2-3 విడతల తర్వాత ఇవి క్రిస్పీగా అయిపోతాయి. క్రిస్పీగా అయిపోయాక అప్పుడు మనం ఉప్పు కారం వేసుకోవచ్చు అనమాట. సో ఇదన్నమాట సంగతి. సో ఇలా వేయించేసుకుంటాను. ఇవి బాగా క్రిస్పీ అయ్యాక, సాఫ్ట్గా అయ్యాక అప్పుడు మీకు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూపిస్తాను. చూసారు కదండి, నేను సాల్ట్ వేసేసుకున్నాను. సాల్ట్ వేసేసి ఇప్పుడు నేను ఈ కాకరకాయ ముక్కల్ని వేయించేస్తాను. సో దట్ తొందరగా సాఫ్ట్గా అయిపోతుంది. సో సాఫ్ట్గా అయిపోయాక ఒకసారి వేయించేసుకుని ఒక్కసారి అలా మనం మూత పెట్టేసుకుంటే బాగా సాఫ్ట్గా అయిపోయి బాగా వేగిపోతే అప్పుడు మనం కారం వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీకు సాల్ట్ వేసానని చూపించడానికని మీకు షేర్ చేస్తాను. చూసారు కదండి, నేను ఇక్కడ షుగర్ వేసుకున్నాను. షుగర్ అక్కర్లేని వాళ్ళు కొంచెం బెల్లం వేసుకోవచ్చు. సో బెల్లం వేసుకుని మీరు చేసుకోవచ్చు. ఇక్కడ నేను షుగర్ వేసుకున్నాను, అలాగే కారం వేసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు. నేను ఇంకా రైట్ హ్యాండ్తో నేను యూజ్ చేయలేను కాబట్టి మీకు ప్రొసీజర్ చూపించేశాను. సో ఇప్పుడు దీన్ని ఇలాగా నేను వేయించేసుకుంటాను అనమాట. ఈ చేత్తో నేను కదపలేను కాబట్టి నేను కెమెరా ఆఫ్ చేశాక నేను లెఫ్ట్ హ్యాండ్తో కదిపేస్తాను. సో ప్రొసీజర్ ఇదండి. అయిపోయింది, బాగా వేగిపోయాయి. ఇప్పుడు నేను ఈ పంచదార, ఈ కారం, ఈ కొత్తిమీర, కరివేపాకు అంతా కలిపేస్తే మంచిగా ఫ్రై అయిపోతుంది. ఒక్క నిమిషం ఉంచేసి దింపేసుకోవడమే. సో నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. చూసారు కదండి, అసలు రానే రాదు, చేయడానికి కూడా రాదు. సో నాకు సపోర్టివ్గా ఉంటారని అనుకుంటున్నాను. తప్పకుండా ఉండండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. మీరు మాత్రం చక్కగా ఇలాగా కలిపేసుకోండి. మంచి క్రిస్పీ ఫ్రై రెడీ అయిపోతుంది. బాయ్ అండి.